సోషియల్ మెథడాలజీ బోధనా ప్రణాళిక రచన. బోధనా ప్రణాళిక రచనకు కేంద్రం తరగతి. ప్రణాళిక అనగా ఆశించిన ప్రవర్తనా మార్పును అంచనా వేయుట. ప్రణాళికకు మార్గదర్శకం వహించేవి లక్ష్యాలు, సృష్టీకరణలు. లక్ష్యం ఆధారంగా విద్యార్థులు అభ్యసన అనుభవాల ప్రాతిపదికగా ఆశించిన ప్రవర్తనా మార్పులకు దోహదపడే పథకంను ఏమంటారు? బోధనా ప్రణాళిక. విద్యా సంవత్సరంలో నిర్వహించే పాఠ్యేతర విషయాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. వార్షిక ప్రణాళికలో వార్షిక విద్యా ప్రణాళిక రూపొందించువారు ఉపాధ్యాయుడు. తరగతుల వారీ విషయాల వారీగా చేపట్టవలసిన కార్యకలాపాల సమాచారం వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళికలో 3వ అంశం యూనిట్ సంఖ్య. వార్షిక ప్రణాళికలో చివరి అంశం వాడుకోవలసిన వనరులు. యూనిట్ ప్రణాళికలో యూనిట్ల వారీ ప్రశ్నలు ఉండవు. ఒక విషయం అర్థం చెడకుండా మొదట చివరలు కలిగి ఒక పద్ధతి ప్రకారం విభజించడాన్ని యూనిట్ ప్రణాళిక అంటారు. యూనిట్ ప్రణాళికలో 5వ అంశం ఉపాధ్యాయుని కృత్యం. యూనిట్ ప్రణాళికలో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయి? 8. యూనిట్ ప్రణాళికలో 2వ అంశం ఉప యూనిట్లు. పాఠ్యపథకం అనగా ఒక పీరియడ్ బోధించుటకు నిశ్చయించిన అంశం. క్రింది వారిలో పాఠ్యపథకానికి నిర్వచనం ఇవ్వనిది. ఎల్బి స్టాండ్, ఆర్మ్వెల్, బోసింగ్, స్టీఫెన్సన్. ఆర్మ్వెల్. బైనింగ్ అండ్ బైనింగ్ ఇచ్చిన పాఠ్యపథకానికి నిర్వచనం: లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు పద్ధతి, విధానం, నిశ్చయాలు కలిగినది. జ్ఞానాత్మక రంగానికి చెందినది. వినియోగం. వీటిలో భిన్నమైనది నైపుణ్యం. అవగాహన అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినది. పాఠ్య పథకంలోని మొత్తం అంశాలు 10. పాఠ్యపథకంలోని సోపానాలకు ఏమని పేరు? హెర్బరియన్ సోపానాలు. వార్షిక ప్రణాళికలో లేనిది మూల్యాంకన పద్ధతులు. పాఠ్యపథకానికి ఉపాధ్యాయుడు బానిస కాదు అని అన్నది ఎవరు? ఆర్ఎన్ఎల్ స్టీఫెన్సన్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం అని అన్నది స్టాండ్. ప్రశంస అనేది భావావేశ రంగానికి చెందినది. పాఠం బోధనలో ప్రదర్శన అతి ముఖ్య ప్రక్రియ. హెబర్షియన్ సోపానాలలో 3వ సోపానం పునర్విమర్శ. సమస్యకు సంబంధించిన సర్వే చేసి ఖచ్చితమైన సమాచారం సేకరించడం నైపుణ్యాలు. ప్రజల జీవన విధానం పట్ల గౌరవం చూపడాన్ని వైఖరి అంటారు. లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు పద్ధతి, విధానం, నిశ్చయాలు కలిగిన దానిని పాఠ్య ప్రణాళిక అంటారు. పాఠ్యపథకంలో లేనిది సాంఘిక అధ్యయనానికి కేటాయించిన పీరియడ్లు. లక్ష్య సాధనకు కావలసినవి సృష్టీకరణ. బోధనా ప్రణాళికలో ఉండనిది ప్రణాళికను అమలు చేయు విధానం అనేది బోధనా ప్రణాళికలో ఉండదు. ప్రణాళిక అమలులో మార్గదర్శకాలుగా పనిచేసేవి ఉద్దేశాలు, లక్ష్యాలు. పాఠ్యపథకంలో 7వ అంశం బోధనా పద్ధతి. మూల్యాంకనం నిరంతరాయంగా సమగ్రంగా జరగాలి అని తెలిపినది 1986 జాతీయ విద్యా విధానం. ప్రణాళికాబద్ధమైన అభ్యసన దేనిపైన ఆధారపడును? అనుభవాలపై. నిర్ణయించిన విద్యా లక్ష్యాలను సాధించుటకు ఏర్పాటు చేసిన వాటికి పేరు అభ్యసన అనుభవాలు. రూసో ఒక ప్రాకృతికవాది. ప్రకృతియే నిజమైన పాఠశాల అని నమ్మిన వారు హెర్బర్ట్. గైహికం ఎన్ని రకాలు? 2 రకాలు. మూల్యాంకనం అనున్నది హెర్బేరియన్ సోపానాలలో లేదు. శీర్షిక ప్రకటన చేయు దశ ప్రవేశం. సామాన్యీకరణ అన్నది ఎందులో భాగం? ప్రదర్శనలో. పటాల ప్రదర్శన, దానిపై ప్రశ్నలు అడగడం ఏ దశలో జరుగును? ప్రవేశ దశలో. విద్యార్థులను మానసికంగా పాఠంలోకి అన్వయించే ప్రక్రియ
ఉన్మీకరణ. విద్యార్థులు వైయక్తికంగా లేదా జట్టుగా పాల్గొన్న దశ ప్రదర్శన దశ. పాఠం విజయవంతం కావడానికి ప్రధానమైన దశ ప్రదర్శన దశ. గైహికం అనగా ఇంటి పని. విద్యార్థులు పొందిన అవగాహనను ఉపాధ్యాయులు అంచనా వేయుట నియోజనం. వార్షిక ప్రణాళికలో లేనిది మూల్యాంకన పద్ధతులు. పాఠ్య పథకానికి ఉపాధ్యాయుడు బానిస కాదు అని అన్నది ఆర్ఎన్ఎల్ స్టీఫెన్సన్. తరగతిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని అన్నది స్టాండ్. ప్రశంస అనేది భావవేశ రంగానికి చెందినది. పాఠం బోధనలో ప్రదర్శన అతి ముఖ్యమైన ప్రక్రియ. హెర్బర్షియన్ సోపానాలలో 3వ సోపానం పునర్విమర్శ. సమస్యకు సంబంధించిన సర్వే చేసి ఖచ్చితమైన సమాచారం సేకరించడం నైపుణ్యాల కిందకు వస్తుంది. ఎస్ఎన్టీ స్టడీ ఛానల్లోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.